విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది జీర్ణించుకోవాల్సిన అంశం అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకు ఒక పక్కన ఆస్ట్రేలియాతో ఉమెన్స్ ఓడే సిరీస్ జరుగుతూ ఉంది కదా. సో దీంట్లో భాగంగా చూసుకుంటే నిన్న థర్డ్ ఓడే కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఈ ఓడేలో చూసుకుంటే మన ఇండియన్ బ్యాటింగ్లో స్మృతి మందన ఏకంగా 125 రన్స్ కొట్టింది కదా. మరి అంత ముందు మరి తను సెంచరీ కంప్లీట్ చేయడానికి తను తీసుకున్న బాల్స్ ఎన్ని పోయాయి అంటే కేవలం 50 బాల్స్. సో మరి 50 బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేసింది కాబట్టి ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. అదేంటి అటువైపు బోత్ మెన్స్ ఉమెన్స్లో చూసుకుంటే మరి ఓడీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా అయితే ఇప్పుడు నిలవడం జరిగింది అనమాట స్మృతి మందన. అయితే ఇదే రికార్డ్ అంత ముందు చూసుకుంటే విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. ఎందుకు భయ అంటే అంతకుముందు 2013లో ఇదే ఆస్ట్రేలియా టీం మీద విరాట్ కోహ్లీ ఏకంగా 52 బాల్స్లో సెంచరీ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగానే ఇప్పుడు స్మృతి మందన అయితే సెంచరీ కంప్లీట్ చేసి విరాట్ కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మరి విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసింది కదా. మరి మనం ఉమెన్స్ క్రికెట్లో కూడా విరాట్ కోహ్లీ ఎలాగో మనకు మెన్స్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఎలాగో అదేవిధంగా ఉమెన్స్ క్రికెట్లో స్మృతి మందనని అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఆర్సీబీ టీంకి తరపున ఆడుతూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళ జెర్సీ నెంబర్ కూడా 18 అవడం అనేది ఇక్కడ విశేషం అనే చెప్పాలి.